ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. ఆ చిన్నవాడు అంటే ఎవరు? ఇష్మాయేలు. అసలేం జరిగింది? ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు ఇష్మాయేలు హాగరు ఇస్సాకును చూచి నవ్వినప్పుడు సారాయి దాసి కుమారుని వెళ్ళగొట్టుమని చెప్పినప్పుడు అబ్రాహాముకి ఈ మాట చాలా బాధ కలిగించక దేవుడిని అడిగినప్పుడు దేవుడు కూడా నీవు వెళ్ళగొట్టు అని చెప్పినప్పుడు ఆ హాగరికి ఆహారము నీళ్ల తిత్తి మాత్రము ఇచ్చి విడిచిపెట్టేసినప్పుడు బయర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరిగి ఆ నీళ్లు ఆహారం అయిపోయాక ఇక ఎండ దెబ్బకి తాళలేక ఒక పొద కింద చిన్న పిల్లవాడు అని ఉంది. కానీ సుమారు క్రైస్తవ చరిత్రకారుల చరిత్ర యొక్క విశ్లేషణ ప్రకారం 21వ సంవత్సరం అంటాము. అప్పటికి 21వ సంవత్సరం అంట. కాబట్టి సుమారు 20 సంవత్సరాలు ఉన్న ఆ యొక్క ఇష్మాయిల్ని ఆ పొద కింద వేసి ఇదిగో ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని వింటి వేత దూరం అంతా వెళ్ళి అక్కడ ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చింది. ఎవరు? హాగరు. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు ఆ చిన్నవాని మరణం వినెను. అంటే ఇష్మాయేలు ఎలా ప్రార్థన చేశాడో మరి బైబిల్లో రాయబడలేదు. ఏమని ప్రార్థించాడో బైబిల్లో రాయబడలేదు. వారి దగ్గర దైవ సేవకులు లేరు. అసలు ఇష్మాయేలు చనిపోతాడు, చనిపోయే పరిస్థితి. ఆ పొద కింద ఇష్మాయేలుని ఉంచి దూరానికి వెళ్ళిపోయి ఎదురుగుండా చూస్తూ హాగరు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఆ చిన్నవాని మరణం దేవుడు విన్నాడు. అంటే ఈరోజు నీ ప్రార్థన నీ మొర్ర ఎవరు పట్టించుకోవట్లేదేమో, ఇంకా ఇంతే నీ పరిస్థితిని విడిచిపెట్టేసి ఏ విధంగానూ నీ పరిస్థితి ఇక బాగుపడదు, ఇంకా మేమేవి చూడలేము, నీ నాశనం తప్ప మేము ఇంకేం చూడలేమని దూరానికి వెళ్ళిపోయి ఏంటి పరిస్థితి అని చూచి ఎలుగెత్తి ఏడ్చే జనాలు తప్ప సహాయం చేసే చేతులు కానీ సహాయం చేసే విధానాలు కానీ నీకు సమీపంలో లేకపోయినప్పటికీ నువ్వు ఏడ్చిన ఏడుపే, నువ్వు చేసిన అంగలార్పే, నువ్వు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న పరిస్థితే దేవుడు చూచి నీ మొరకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ మండుచున్న పొదలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఇక్కడ కూడా ఆ పొద దగ్గర ఆ పొద కింద చిన్నవాణిని పడవేసింది. అంటే ఆ పొద అంటే అది దేవునికి గుర్తుగా ఉంది. దేవుని పాదాల కింద నీ సమస్యను పెట్టినప్పుడు, దేవుని పాదాల కింద నీ యొక్క ఇబ్బందిని పెట్టినప్పుడు, నీ యొక్క ఆరోగ్యాన్ని పెట్టినప్పుడు, నువ్వు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించేసి నువ్వు దూరంగా ఉండి చూసి ఎలుగెత్తి నువ్వు ఏడ్చిన ఆ పాదాల దగ్గర ఉన్నదేంటి తెలుసా? అబ్రహాము యొక్క ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముతో నీవు దాసి కుమారుని వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని బ్రతిమిలాడుకున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇతడు గొప్ప జనాంగం అవుతాడని. ప్రణాళిక ఉన్నవాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇంక అయిపోయింది, శూన్యం. అంటే ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే ఐసీయూలో పెట్టేసి ఇంకా ఈసీజీ కూడా తెల్లగా గీతలు నార్మల్గా వచ్చేసిన పరిస్థితి అయినా, ఆగిపోయిన పరిస్థితి అయినా, ప్రణాళిక వాగ్దానం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పరిస్థితిని మరలా మారుస్తాడు. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ అదేనేమో, ఒకవేళ నువ్వు నీ పరిస్థితిలో నీ చేతులు ఎత్తేసావేమో, దేవుడు అంటున్నాడు నీ పరిస్థితి బాగుపడుతుంది. అక్కడుంది దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని చెప్పాడు. తల్లి ప్రార్థన కాదు, అబ్రహాము ప్రార్థన కాదు, ఇష్మాయేలు ప్రార్థన విన్నాడట. ఎందుకు? తన పట్ల దేవునికి ప్రణాళిక ఉంది.
దేవుడు ఒక మాట ఇచ్చి పంపాడు. ఆ మాటే ఆ బిడ్డకి జీవాన్ని ఇచ్చింది. ఈరోజు నీ జీవిత కాలంలో కూడా వాక్యము నీవు కలిగి ఉండాలి. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.